వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ భగవతే హనుమతే నమో నమః. వశిష్ఠుల వారు భరతునికి పట్టాభిషేకానికి అన్ని సంభారములు అక్కడ పెట్టి ఉంచారు. భరతులు వాటన్నిటికీ ప్రదక్షిణ చేసి ఇవి రామునికి చెందినవే తప్ప నాకు కాదు, రాజశబ్దానికి కానీ పట్టాభిషేకానికి కానీ నేను అర్హుణ్ణి కాను, నేను కేవలం రాముని దాసుణ్ణి మాత్రమే. ఇవే ద్రవ్యములతో రామచంద్రమూర్తికి అభిషేకం జరగాలి. ఇప్పుడు నేను కానీ అభిషేకం చేసుకుంటే నేను నరకానికి పోతాను అంటున్నాడు భరతులు ఇక్కడ. అనార్యజుష్టమస్వర్గ్యం కుర్యాం పాపమహం యది ఇక్ష్వాకూణామహంలోకే భవేయం కులపాంసనః. నేను ఇక్ష్వాకు వంశంలోనే చెడపుట్టిన వాడిని అవుతాను నేను కానీ పట్టాభిషేకం చేసుకున్నట్లయితే. ఒక నీచుడు మాత్రమే ఇటువంటి పనికి ఒడుగొడతాడు. కనుకనే రామమేవానుగచ్చామి, నేను రాముణ్ణి అనుసరించి పెడతాను. రాముడు కేవలం అయోధ్యకు మాత్రమే రాజు కాదు, త్రయాణామపలోకానాం రాజ్యమర్హతి రాఘవ. రామచంద్రమూర్తి ముల్లోకాల్ని పాలించగలిగేటువంటి వాడు. ఈ మాట అన్నప్పుడు భరతుడి హృదయంలో త్రిలోకాలకి అధిపతి అయినటువంటి పరమాత్మే రాముడు అనే ధ్వని ఉన్నది. ఇక్కడ మనం రామాయణం తెలుసుకునేటప్పుడు బాగా నిన్న కైకే అన్నమాట కూడా చెప్పుకున్నాం. నువ్వు వెళ్తే ఏది సాధిస్తావరా అడవికి వెళ్ళి, రాముడు వెళ్తే సాధిస్తాడు అని ఒక మాట ఉన్నది. అంటే రాముడు నారాయణుడని కైకేయికి తెలుసా అని ప్రశ్నించడం కాదు ఇక్కడ. అందుకే కవితా చమత్కారాలు అర్థం చేసుకోవాలి. వీటి ధ్వనులు అంటారు ఇక్కడ. ఆ నారాయణుడని కైకేయికి తెలియకపోవచ్చు, కానీ రాముడి పట్ల ఆమెకున్న గౌరవం చేత ఆమెకు తెలియకుండానే లోపల నుంచి వచ్చిన మాటలో ఆ నారాయణుడని ధ్వని ఉన్నది. భగవంతుడు మనకు తెలియకపోయినా ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడు మన జీవుడు ఆ భగవద్శక్తిని పోల్చుకోగలడు. ఇదొక రహస్యమైన అంశం. అందుకే ఇక్కడ కూడా భరతుడు అపారమైన రామభక్తి చేత ఆయన నోట పలికిన మాట ఏంటంటే ముల్లోకాలకి ప్రభువు కాగలిగిన వాడు ఆయన. అటువంటిప్పుడు అయోధ్యకు ఆయనే ప్రభువుని వేరే చెప్పాలా, అది ఉద్దేశంతో చెప్పాడు. అంటే సర్వలోకేశ్వరుడే నారాయణుడు, ఆయనే రాముడు అనే ధ్వని ఇందులో కనబడుతోంది. కావ్యంలో ధ్వని ఉంటుందని మొదటి రోజు చెప్పుకుంటున్నాం. అందుకే కవితా సంస్కారములుంటే ఇవి అర్థమవుతాయి. ఇక్కడ ఆ ధ్వని ఇలా కనబడుతుంటుంది. రామచంద్రమూర్తి త్రిలోకాల్ని పాలించగలిగినటువంటి మహానుభావుడు. నేను ఆయన్నే అనుసరిస్తాను. ఆయన చూడలేనప్పుడు నేను జీవించలేను. ఒకవేళ ఆయన కానీ అయోధ్యకు రాను అంటే మా అన్న లక్ష్మణస్వామి వల్లనే నేను అనుసరిస్తూ అక్కడే ఉంటాను. ఇలా నిర్ణయించుకున్నవాడే వెంటనే రామచంద్రమూర్తి భక్తవత్సలుడు గనక నా ప్రార్థన మన్నించి తప్పకుండా వస్తాడు. అందరం కలిసి వెళ్ళి పిలుద్దాం అని భరతుడు సర్వసన్నాహాలు చేశారు. అనేక రకములైన జానపదుల్ని శ్రమజీవుల్ని పిలిపించి మొత్తం అయోధ్యలో మార్గములన్నీ కూడాను రామచంద్రమూర్తి ఆగమనానికి తగ్గట్టుగా తయారు చేసి అన్ని రకాల సరంజామాలు సిద్ధం చేసుకుని సుమంత్రుడు మొదలైనటువంటి పెద్దలతో కూడా చెప్పి మనందరం బయలుదేరదాం అని చెప్పి వీళ్ళందరూ కూడాను బయలుదేరుతున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తిని దర్శించడానికి రాముడు ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలోనే బయలుదేరుతున్నారు సుమంత్రుడు చెప్పిన ప్రకారంగా. అప్పటికి రాముల వారు ఎక్కడున్నారు? చిత్రకూటం వద్ద ఉన్నారు. ప్రయాగలో భరద్వాజుని ఆశ్రమానికి చేరుకుని భరద్వాజుని ఆతిథ్యం అందుకున్న తర్వాత చిత్రకూటానికి వెళ్ళి అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకోమని భరద్వాజుల వారు చెప్పారు. దాన్ని అనుసరించి చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. చిత్రకూట ఒక మహాద్భుతమైన క్షేత్రం, అప్పటికే తపోభూమి, దేవభూమి. అక్కడ చక్కని కుటీరం నిర్మాణం చేసి వాస్తు పూజ చేసి ప్రవేశించారు అని వర్ణిస్తున్నారు. ఇలాంటివి వాల్మీకి చెప్తున్నాడు. ఎందుకంటే మన భారతదేశపు ఆచార వ్యవహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకోవాలి. రామాయణంలో మన ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి అని పరిశీలిస్తే అవే ఆచారాలు మనకి ఇప్పటికీ కూడా పెద్దలు చెప్తూ ఉన్నారన్న అంశం అర్థమవుతుంది. అంటే నిన్న మొన్న పుట్టిన ఆచారాలు కావు, యుగాల నుంచి భారతదేశం పాటిస్తున్న సదాచారములు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ వాస్తు, జ్యోతిషం ఇవన్నీ కూడా వేదం మనకు ప్రసాదించిన విజ్ఞానం. ఇప్పటికీ మనకి వాటిపై చాలా గౌరవం ఉన్నది. వేదాంతము భక్తి ప్రతివాడికి పట్టకపోయినా ఇలాంటివి మాత్రం పడుతున్నాయి, అవునా లేదా? సంతోషం. ఆఖరికి ఏదో డబ్బాసతో మతాలు మారిన వాళ్ళు కూడాను
ఈ వాస్తు జ్యోతిషాలు మాత్రం చూపించుకుంటున్నారండి. ఎందుకంటే వాస్తు అంటూ ఒకటి ఒప్పుకుంటే దిక్కు నొప్పుకోవాలి, దిక్కంటూ ఒప్పుకుంటే దిక్పాలకులు నొప్పుకోవాలి. అంటే ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు, ఆ దిక్పాలకులనే దేవతలు హిందూ ధర్మంలోనూ ఉన్నారు. కనుక విజ్ఞానమే హిందూ ధర్మం మరొకసారి తెలుసుకుంటే దిగ్దేవతలు, దిక్పాలకులు, వారి అనుగ్రహం, వాస్తు, ఇలాంటి సదాచారములన్నీ ఉన్న ధర్మం హిందూ ధర్మం. ఈ ధర్మంలో పుట్టడం మన అదృష్టం. అలాంటి ధర్మంలో పుట్టి మన ధర్మానికి చెందిన ఒక మహేతిహాసమైన రామాయణాన్ని చెప్పుకోవడం మరొక భాగ్యం. ఈ భాగ్యం మనకు ప్రసాదించిన రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ విషయంలో ప్రవేశిద్దాం. వాస్తు పూజ చేసి ప్రవేశించారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇల్లంటూ ఒక నిర్మాణం అయ్యాక దిగ్దేవతలు ఉంటారు, గృహదేవతలు ఉంటారు, వీళ్ళు కాక కులదేవతలు ఉంటారు. వారిని శాంతింపజేయాలి, వారి అనుగ్రహం మనకు కావాలి. అప్పుడు ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉండగలరు. లేకపోతే ఎంత ధనమున్నా, ఎన్ని ఉన్నా ఏదో అశాంతి, ఏదో అశుభం జరుగుతుంటుంది ఇంట్లో. అది గృహదేవతల అనుగ్రహం, కులదేవతల అనుగ్రహం ఉండాలి. గృహం అంటూ ఉంటే గృహదేవతలు అంటూ ఉంటారు. అందుకు ఉభయ సంధ్యల్లో దీపం వెలిగించడం, గణపతి పూజ, లక్ష్మీనారాయణ పూజ, పార్వతీ పరమేశ్వరుల అర్చన చేసుకోవడం మన సంప్రదాయం ప్రతి వారికి కూడా. దాన్ని బట్టి గృహదేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది అందుకు మన ధర్మంలో మనం ఉన్నప్పుడు మన గృహదేవతలు, మన కులదేవతలు మనల్ని అనుగ్రహిస్తుంటారు. మన ధర్మం నుంచి పక్కకు వెళితే మన గృహదేవతల్ని, కులదేవతల్ని విడిచిపెడతాం. ఎప్పుడైతే విడిచిపెట్టామో వాళ్ళ అనుగ్రహం బదులు ఆగ్రహానికి గురవుతాం. ఇదొకటి తెలుసుకోవాల్సిన అంశం. అందుకే భారతీయ సంస్కృతిలో గృహదేవతల ఆరాధన అనేది ఉన్నది. అది వాస్తు ద్వారా మనకు కనబడుతున్నది. ఇక్కడ ఆ వాస్తు పూజ చేసి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ చిత్రకూటంలో ఉన్న రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నవాడే బయలుదేరాడు. రాముడు వెళ్ళిన మార్గంలోనే వెళుతున్నారు. ఎందుకంటే సుమంత్రుడు ఉన్నాడు, రాముని తీసుకువెళ్ళిన వాడు. ఆయన ఇప్పుడు భరతుడితో పాటు ఉన్నాడు. వీరందరూ అన్ని రకాల సంభారములతో బయలుదేరుతున్నారు. ఎందుకంటే రాముని చాలా చక్కగా సందడిగా తీసుకురావాలి, అన్ని వైభవాలతో తీసుకురావాలి, మహోత్సవంతో తీసుకురావాలని భరతుని యొక్క ప్రణాళిక. పైగా రమ్మని నేను ఒక్కడిని అడిగితే రాకపోవచ్చు, అందరం కలిసి వెళ్ళి అడిగితే తప్పకుండా వస్తామన్న ఉద్దేశంతో పురప్రముఖులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. ముందుగా చతురంగ బలములు ముందు వెనకల్లో కొలువు తీరి ఉన్నాయి. అంటే ఏనుగులు, గుర్రములు, సేనలు, రథములు ఇవన్నీ కూడా బయలుదేరుతున్నాయి. భరతుడు, శత్రుఘ్నుడు ఇత్యాదులు అందరూ కూడాను తల్లులతో సహా బయలుదేరారు. కైకేయీ చ సుమిత్రా చ కౌసల్యా చ యశస్విని రామానయన సంహృష్ట యయుర్యానేన భాస్వత. వాల్మీకి ఎలా చెప్తున్నంటే కైకేయి, సుమిత్ర, కౌసల్య అందరూ కూడా రాముణ్ణి తీసుకొస్తామని ఉత్సాహంతో బయలుదేరారు అన్నారు. ఇందులో మొట్టమొదటి మాట కైకేయి అనే రాశారు. ఇది కూడా పరిశీలించవలసింది. అంటే కైకేయికి ఆ సమయంలో తత్కాలంలో బుద్ధి పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే మందర వల్ల. మందరికి మాత్రం ఎందుకు పుట్టింది? దీని వెనకాల ఏదో ఒక దైవ సంకల్పం ఉంది. దానికి కైకేయి ఒకానొక పాత్ర అయినది. కైకేయిని ఆధారం చేసుకుని దేవతలు, ఋషులు చేసిన ఒకానొక ప్రణాళిక ఇదంతా కూడా. అందుకు ఇప్పుడు రామానయన సంహృష్ట, రామ ఆనయన సంహృష్ట, రాముణ్ణి తీసుకురావాలి, తీసుకొస్తున్నామని ఉత్సాహంతో బయలుదేరిన వాళ్ళల్లో మొదటి పేరు కైకేయి అన్నారు, కౌసల్య అనలేదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. కైకేయి, సుమిత్ర, కౌసల్య వీళ్ళందరూ బయలుదేరారు. అన్ని వర్ణముల వారు బయలుదేరారు. పైగా వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో అందరూ కూడా భరతుని కీర్తిస్తున్నారు. మనం ఏదో అనుకున్నాం భరతుడి విషయంలో, పొరపాటు పడ్డాం. భరతుడు మహోన్నతమైన వ్యక్తి. తన చేతికి వచ్చినటువంటి రాజ్యాన్ని కూడాను అలా విడిచిపెట్టి రాముడే కావాలని వెళుతున్నాడు. అందుకే భరతుడు లాంటి సోదరుడు దొరకడం మహాకష్టం, భరతుడు లాంటి భక్తుడు దొరకడం మహాకష్టం. మన దృష్టి భరతుడి మీద ఎక్కువగా కేంద్రీకరిస్తే భరతుడి నుంచి మనకి రామచంద్రమూర్తి చెప్పదలుచుకున్న సందేశం అర్థమవుతుంది. అందుకే శ్రద్ధగా ఈ కథను గమనించాలి. రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టం తర్వాత మరొక ముఖ్య ఘట్టం ఇది. మొత్తం 4 ఘట్టాలు రామాయణంలో ప్రధానం. పూర్వకాలంలో రామాయణం చెప్పేటప్పుడు ఆ ఘట్టాలు వచ్చినప్పుడు ఉత్సవం చేసేవారు. ఇప్పుడు సంప్రదాయాలే తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం. రామాయణం ఒక మహాయజ్ఞం, అంతేగాని కాలక్షేపం కాదు. అక్కడ జరుగుతున్నప్పుడు దేవతలు ఉంటారు. అందుకు పెళ్లి వేదికల్ని ఎంత చక్కగా తయారు చేస్తారో మంగళ వేదికలు అలా తయారు చేయాలి. ఇది పెద్దలు చెప్తుంటారు. ఇవాళ మనం చెప్పుకోబోయే ఘట్టం అలాంటిది. సీతా కళ్యాణము, చివరికి పట్టాభిషేకం, మధ్యలో మరో 2 ఘట్టాలు. ఒకటి ఇవాళ వస్తుంది, మరొకటి ఏంటో తర్వాత చూద్దాం. ఇవాళ వచ్చేది ఏంటో ఇవాళ తెలుసుకుందాం. అంత దివ్య ఘట్టం అది. భరతునితో ఆధారపడి ఉన్నటువంటి ఘట్టం కనుక భరతుడు మనకి ఒక మహాయోగిగా మనం నమస్కారం చేసుకుంటూ బయలుదేరుతున్నారు. ఆ వెళుతున్నప్పుడు భరతుడు మాటి మాటిగా అనుకుంటున్నది ఏమిటంటే రామమూర్తిని చూడాలి, చూడాలి, ఎన్నాళ్ళయింది చూసి. పైగా ఇప్పుడు చూడాలనే తపన మరింత పెరిగిపోతుంది దానికి. మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామహే రామం జగతశోకనాశనం. ఎంత అందమైన మాట. జగదానందకారక అన్నాడు త్యాగయ్య, జగత శోకనాశనం అంటున్నాడు వాల్మీకి. జగత్తులో అందరి దుఃఖములు పోగొట్టేవాడు అంటే ఆనందం కలిగించేవాడు. సర్వ జగత్తు యొక్క దుఃఖాన్ని పోగొట్టగలిగిన మహానుభావుడైన రామచంద్రమూర్తి మేఘశ్యాముడు, మహాబాహువు,
మహాబలవంతుడు అయినటువంటి ఆ దివ్య శృంగారమూర్తిని ఎప్పుడు చూస్తామో కదా అనే తపన భరతుడితో సహా బయలుదేరిన అయోధ్యవాసులందరికీ ఉన్నది అన్నారు. అలా వాళ్ళందరూ కూడా దృష్ట ఏవ హిన శోకం అపనిష్యతి రాఘవ. రామచంద్రమూర్తిని చూస్తే చాలు ఆయన మనల్ని చూస్తాడు. ఆ చూపు మన వైపు ప్రసరిస్తే మన దుఃఖాలు పోతాయి. ఈ మాట అంతా కూడాను ఒక భక్తి శాస్త్రం చెప్తున్నాడు. భగవంతుడి చూపు మన వైపు ప్రసరిస్తే మన దుఃఖాలు పోతాయి, అంతవరకు దుఃఖాలు పోవు. భగవంతుడి చూపు అంటే కృప, ఆయన కరుణ మన వైపు ప్రసరిస్తే దుఃఖాలు పోతాయి. ఎందుకంటే తమస్సర్వస్య లోకస్య సముజ్జన్నివ భాస్కర. మొత్తం భూమి అంతా చీకటి అలముకున్న సూర్యోదయంతో చీకటి ఎలా పోతుందో ప్రపంచమంతా శోకం అలముకున్న రామచంద్రమూర్తి దయ్యతో ఆ శోకం పోతున్నది. ఎంత రమ్యమైన ఉపమానం చెప్పారు ఇక్కడ. ఏచ తత్రే పరా సర్వే సమ్మత ఏచ నైగమాహ. అంతేకాదు బయలుదేరిన వాళ్ళు ఎవరెవరో చెప్తున్నారు. పురోహితులు, వణిక్ ప్రముఖులు, అదేవిధంగా రకరకాల రాజవంశాలకు చెందినటువంటి వారు, రకరకాల వృత్తులకు చెందినవారు, వ్యవసాయదారులు, వడ్రంగులు, కుమ్మరులు, కమ్మరులు అంటే ఆ రోజుల్లో అన్ని వృత్తులకు అంత ప్రాధాన్యం ఉన్నది. ఆ ప్రముఖులందరూ కూడాను రాముని గురించే మాట్లాడుకుంటూ ఉత్సాహంగా బయలుదేరుతూ ఆ గంగా తీరానికి చేరుకున్నారు. శృంగిబేరపురంలో ఎక్కడ రామచంద్రమూర్తి గార చెట్టు అంటే ఇంగుది వృక్షం మూలంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ. శృంగిబేరపురం అంటే నేను చెప్పుకున్న బోయపల్లె. అక్కడ ఉన్నవారు ఎవరు? గుహుడు. శృంగిబేరపురం అనేటువంటి ఆ బోయపల్లెకి ఆయన ప్రభువు బోయలందరికీ. శృంగిబేరపురం అంటే నేను చెప్పుకున్న బోయపల్లె. అక్కడ ఉన్నవారు ఎవరు? గుహుడు. శృంగిబేరపురం అనేటువంటి ఆ బోయపల్లెకి ఆయన ప్రభువు బోయలందరికీ. ఆయన భరతుడు ఇంత పరివారంతో రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు వచ్చుంటాడో భరతుడు, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి సుమా. కానీ లోపల శంకించాడు భరతుడిని. ఆ శంక బయటికి కనబడనివ్వకుండా గుహుడు తన యొక్క పరివారంతో భరతుని వద్దకు వచ్చి ముందు నమస్కారం చేసి, చాలా సంతోషం మీరు రావడం, మీరు ఎందువల్ల ఇటు వస్తున్నారు? రాముణ్ణి చూడ్డానికి బయలుదేరాం అన్నాడు భరతుడు. రాముణ్ణి చూడ్డానికి బయలుదేరితే ఇంత సైన్యం అవసరమా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే గుహుడికి కలిగిన శంక ఏమిటంటే, ఇంత సైన్యంతో భరతుడు బయలుదేరాడంటే 2 కారణాలు అయి ఉంటాయి. ఒకటి, రామునికి చెందిన వారము గనక, రామునికి మిత్రులం గనక మనల్ని బంధించి రాముని లక్ష్మణుని సంహరించి అయోధ్యని ఏకంగా నిష్కంటకంగా ఏలుకుందాం అనే ఉద్దేశంతో బయలుదేరాడేమో, శత్రుశేషం మిగల్చకూడదని అందుకు బయలుదేరుంటాడు. భరతుడిని శంకించాడు గుహుడు. చూశారా, కైకేయి చేసిన పని భరతునికి అపనిందకి హేతు అవుతుంది అని భరతుడు చెప్పాడే, అది ఎంత నిజమైందో. అందు మనస్సులో మాత్రం బంధయిష్యతి వా దాసాన్ అథవా అస్మాన్ వధిష్యతి. అతను మమ్మల్ని బంధించడమో వధించడమో చేసి రామలక్ష్మణ్ లేకుండా చేసి ఇంకా ఏ అడ్డంకి లేకుండా అయోధ్యని ఏలుకుందామనే ఉద్దేశంతో బయలుదేరాడేమో అని శంకించారు. అందుకే ఈ మాట చెప్తే, ఇంత సైన్యం ఎందుకయ్యా నీకు రాముణ్ణి చూడ్డానికి అని భరతుడు తనగానే భరతుడు గమనించాడు. ఆయన మంచి మేధావి. ఆ ప్రశ్నలో అతడి శంకను పోల్చి వెంటనే నమస్కారం చేసి, నేను కేవలం రామదర్శనానికి వెళ్తున్నానయ్యా, నా వల్ల జరిగిన పొరపాటు, మా అమ్మ చేసినటువంటి ఆ తప్పు ఫలితం నేను అనుభవిస్తున్నాను, రామచంద్రమూర్తిని తిరిగి తీసుకువచ్చి అయోధ్యని ఏలమని చెప్పడానికే బయలుదేరుతున్నాను అనగానే ఆయన కళ్ళల్లో కనబడే నిష్కపటమైనటువంటి కాంతిని చూసి వెంటనే గుహుడు అర్థం చేసుకుని భరతుడిని చూసి సంతోషించి, మంచి పని చేస్తున్నాం, రాములు వారు అడవులు పాలవడం మేమే తట్టుకోలేకపోతున్నాం అని సార్వభౌముడు, దివ్యమైన సౌధముల్లో సంచరించవలసిన వాడు, నాకు ప్రాణం కంటే ప్రీతముడైన రామచంద్రమూర్తి అరణ్యాలకు అలా వెళ్ళడం నేను తట్టుకోలేకపోతున్నాను, నీ వల్ల నాకు ఇప్పుడు సంతోషం కలుగుతున్నది అని వారందరికీ కూడా చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రిస్తున్న శత్రుఘ్నుని లేపాడు భరతుడు. అంటే ఆయన నిద్రపోలేదు భరతుడు రాత్రి అంతా, అది తెలుసుకోవాలి. ఆయన నిద్రపోలేదు. ఎంత వేగం తెల్లవారుతుందా, ఎందుకంటే రాత్రి ప్రయాణానికి అలవాట్లేదు. రాత్రి నదులు దాటడం అనేది అంత యోగ్యమైనది కాదు. అందులో రాత్రుల్లో నదులను ముట్టరాదు, ఇవన్నీ నియమాలు చెప్పారు. అందుకే ప్రాతకాలంలో లేచి నావలతో వెళదాం అని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గ ఏర్పాటంతా చేశాడు. ఎందుకంటే ఎంతమంది వచ్చున్నారు, వాళ్ళందరూ నది దాటాలి గంగా. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడాను అక్కడ రాజు అయినటువంటి శృంగిబేరపురానికి రాజు అయినటువంటి గుహుడు ఏర్పాట్లు చూస్తున్నాడు. రాత్రంతా నిద్రపోకుండా ఉన్నటువంటి వాడై పొద్దున్నే లేచి శత్రుఘ్నుడు నిద్రలేపాడు. ఇంకా అలా పడుకోగలుగుతున్నాం, మనం తొందరగా వెళ్ళాలి పదా అని. ఈ లోపల గుహుడితో మాట అంటున్నాడు, రామచంద్రమూర్తి నీ పురంలోకి రాలేదని చెప్తున్నావు, మరి ఆ రాత్రి ఎక్కడున్నాడు రాముడు, విశ్రాంతి తీసుకోలేదా అంటే, రాముడు సీతమ్మ ఇక్కడ శయనించారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ గడ్డి అదిని అలాగే ఉంచాను వాళ్ళు గుర్తుగా, చూడు అక్కడ అని చెప్పగానే ఒక్కసారి అక్కడికి వెళ్ళి
ఆ పక్కని తడిమి మూర్ఛితులైపోయాడు భరతుడు. తర్వాత తేరుకులు లేచి భోరుమని ఏడ్చి, హా హంతాస్మి నృశంసోహం యత్సభార్యకృతే మమ ఈదృశీం రాఘవశయ్యాం అధిశేతే హ్యనాథవత్ సర్వభౌముకులే జాతః సర్వలోకస్య సమ్మతః సర్వలోక ప్రియస్త్యక్త్యా రాజ్యం సుఖమనుత్తమం. హా హంతాస్మి నృశంసోహం, నేను పరమ పాపాత్ముణ్ణి, దౌర్భాగ్యవంతుణ్ణి. నా కారణంగా రామచంద్రమూర్తి తన ధర్మపత్నితో కలిసి ఆ మహాసార్వభౌముడు, రాజభోగాలకి యోగ్యమైన సార్వభౌముడు ఇక్కడ ఈ గడ్డి మీద పడుకున్నాడా అంటూ భోరుమని ఏడ్చాడు భరతుడు. అతడిలో ఉన్నటువంటి రామభక్తిని చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. ఏమైనా అదృష్టవంతుడు ఒక్కడే, ఆ రామచంద్రమూర్తిని విడిచిపెట్టకుండా వెళ్ళినటువంటి లక్ష్మణస్వామి ఒక్కడే అదృష్టవంతుడు, మనందరం దురదృష్టవంతులం, రాముణ్ణి విడిచి అలా ఉండగలం అని దుఃఖించాడు భరతుడు. అక్కడి నుంచి గుహుని సహకారంతో గంగని దాటుతున్నారు. ఎలా దాటారు అంటే, కొందరు పడవల్లో వెళ్ళారు, కొంతమంది ఈత కొడుతూ వెళ్ళారు. ఈ పడవల్లో కూడా గూటి పడవలు, రకరకాల పడవలు వర్ణించారు. ఇక్కడ ఒక్కొక్కరు వారి వారి సౌకర్యం బట్టి దాటారు. కొందరు ఈత కొడుతూ కూడా వెళ్ళారు. ఇలా అందరూ కూడాను ప్రయాగకి చేరుకొని అక్కడ భరద్వాజన ఆశ్రమానికి చేరుకున్నారు. ఎందుకంటే అటువైపు వెళ్ళారు అని తెలుసు కనుక భరద్వాజన ఆశ్రమానికి చేరుకున్నప్పుడు భరద్వాజుడు కూడా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తూనే భరతుడితో అడుగుతున్నాడు, అసలు నువ్వు ఇప్పుడు ఇంత బయలుదేరడానికి కారణం ఏమిటి? గుహుడు ఎంత శంకించాడో భరద్వాజుడు కూడా అంత శంకిస్తున్నాడు. కిమహాగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసతః ఏతదాచక్ష్వమే సర్వం నహి మే శుజ్యతే మనః. ఇంతమందితో బయలుదేరడంతో నా మనస్సెందుకో కీడు శంకిస్తోంది అంటున్నాడు భరతుడితో భరద్వాజుడు. నువ్వు చేస్తున్న పనేమిటి? కచ్చిన్న తస్యా పాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి. అసలు ఏ పాపము ఎరుగని రామచంద్రమూర్తికి, ఆయన తమ్ముడైన లక్ష్మణునికి నువ్వు కీడు తలపెట్టడానికి బయలుదేరుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు నీకు ఆ బుద్ధి పుట్టుంటుంది అంటే, అకంటకం భోక్తుమనా రాజ్యం తస్యానుజస్యచ, రామునికి చెందిన రాజ్యాన్ని మళ్ళీ రాముడొచ్చి ఏలుకోకుండా ముందుగా వాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో నువ్వు బయలుదేరుతున్నావేమో అనగానే ఒక్కసారిగా పర్యశృణయునో దుఃఖాత్ వాచా సంచజ్జమానయ, భరతుని కళ్ళ నుంచి బొటబొటా నీళ్లు రాలే. హతోస్మి, ఒక్కసారి హతోస్మి, అయ్యో మరణించినంత బాధ కలుగుతుంది నాకు. యదిమామేవం భగవానిపి మన్యతే, మీరు మహాత్ములే, ఋషులే, మీరు కూడా ఇలాంటివి భావించినట్లయితే నేను బ్రతికి వ్యర్థం సుమా. మత్తో న దోషమాశంకే నైవం మా మనుషాధి, నా విషయంలో మీరు ఇలా సందేహించకండి. మా అమ్మ చేసినటువంటి తప్పు ఎంతటికి తీసుకొచ్చింది నన్ను అని అనగానే అక్కడ వశిష్ఠుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు భరద్వాజంతో, వశిష్ఠాది విరుద్విభి యాచితో భగవాంస్తతః. వాళ్ళు చెప్తున్నారు, భరద్వాజముని భరతుని విషయంలో దోషం ఈసుమంత కూడా లేదు సుమా. ఈయన లేని సమయంలో ఈయన మనస్సులో లేనటువంటి మాటను కైకేయి కోరింది, అది ఆమె మనస్సు తప్ప భరతుడు మాత్రం నిర్దోషి అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే భరద్వాజుడు చాలా సంతోషించి, నువ్వు భాగ్యవంతుడివయ్యా, రామభక్తి కలిగిన వాడివి, తిరిగి రాజ్యాన్ని రామునికి అప్పగిద్దామనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి నీ యొక్క సంస్కారం చాలా గొప్పగా ఉన్నది అని చెప్తూ ఉండగా అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ నిలబడిందే చూసావా, ఈవిడే కైకేయి. ఈమె కారణంగానే, ఈ పాపాత్మురాలి కారణంగానే ఇంత దుస్థితి అయోధ్యకి ఏర్పడింది. యస్యాకృతేన రవ్యాఘ్రౌ జీవనాసమితో గతౌ రాజా పుత్ర విహీనశ్చ స్వర్గం దశరథో గతః. ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. ఇదిగో ఆ తల్లి కౌసల్య, ఈ తల్లి సుమిత్ర అని భరద్వాజునికి పరిచయం చేస్తూ కైకేయిని పరిచయం చేసినప్పుడు మాత్రం ఇలా చేస్తున్నాడు. ఇక్కడ నా దగ్గర నిలబడిందే ఏం ఎరగనట్టు ఈమె కైకేయి. ఈమె స్వభావతః క్రోధి, ఎప్పుడు కోపమే ఇవిడకు స్వభావము, వివేకశూన్యురాలు. అటువంటి ఈమె ఐశ్వర్యవంతురాలనే గర్వం ఒకటి ఉన్నది ఈమెకి. క్రోధనాం అకృత ప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీం, ఇవన్నీ తన తల్లి గురించి చెప్తున్నాడు. ఐశ్వర్యవంతురాలనే గర్వం ఉన్నది, పైగా రాజ్యలోభం ఒకటి ఎక్కువ ఉన్నది ఈమెకి. ఐశ్వర్య దాహం చేత ఈ తల్లి ఎంత దుశ్చర్యకు పాల్పడింది అంటే, బయటకు ఉత్తమురాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఉత్తమ అర్హతలు ఏమీ లేనటువంటిది ఈమె నా తల్లి అని సిగ్గుతో చెప్తూ ఉన్నాను ఇక్కడ. మమేతా మాతరం విద్ధి నృశంసాం పాప నిశ్చయాం, పాపబుద్ధి కలిగిన క్రూరాత్మురాలు నా తల్లి, ఈమె కారణంగా ఇన్ని దుఃఖములు కలిగాయి. రాజసార్ధులుడైన రామచంద్రమూర్తి తన తమ్ముడితో కలిసి అడవులకు వెళ్ళడానికి కారణం ఈవిడే
అనగానే అప్పుడు భరద్వాజుడు మాట్లాడుతున్నాడు. ప్రత్యువాచ మహాబుద్ధి. ఇక్కడ రామాయణంలో రహస్యాల్లోకి వెళుతున్నాం, అందుకే ఏకాగ్రంగా వినాలని చెప్తున్నది ఇందుకే. ఇక్కడ భరద్వాజుడు ఒక రహస్యాన్ని బయటపెడుతున్నాడు. నద్వేషేణావగంతవ్యా కైకేయి భరతత్వయా. ఓ భరతుడా, నువ్వు కైకేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ దోషిగా చూడవద్దు, ఇందులో ఆమె దోషము లేదు అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. ఇదేమిటి ఇలా చెప్తున్నాడు భరద్వాజుడు? రామ ప్రవ్రాజనం ఏతత్ సుఖోదర్కం భవిష్యతి. ఋషి కదా, రామాయణం అర్థం చేసుకోవలసినటువంటి కీలకమైన శ్లోకం ఒకటి మన విశ్వామిత్రుడి కథా సందర్భంలో చెప్పుకున్నాం. ఏం చెప్పాడు? రాముడెవరో నాకు తెలుసు, వశిష్ఠునికి తెలుసు, తపస్సులైన ఋషులకు తెలుసు అని చెప్పాడు. ఇప్పుడు మాట్లాడుతుంది ఋషి, కానీ రాముడెవరో తెలిసిన వాళ్ళు ఇక్కడి నుంచి మనకు కనబడతారు మొత్తం. ఆ ఋషుల్లో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు మొదట కలుసుకున్న ఋషి భరద్వాజ మహర్షి, సామాన్యుడు కాడు. అందుకే భరద్వాజ మహర్షి చెప్తున్నాడు, రామ ప్రవ్రాజనం ఏతత్ సుఖోదర్కం భవిష్యతి. రాముడు బయలుదేరడము సుఖాల కోసమే జరుగుతున్నది. ఏ సుఖం? లోకసుఖం, లోకక్షేమం కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. ఎవరికి క్షేమము అంటే దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం. దేవతలకు, దానవులకు, ఋషులకు, ధర్మబద్ధంగా జీవించే వారికి హితం కలిగించడానికి రాముడు బయలుదేరాడు. రాముడు వనవాసం కారణం ఇది. జాగ్రత్తగా ఈ శ్లోకం వినాలి. దేవానాం దానవానాం, రాక్షసులకు మేలు కలిగించడానికి వెళ్తున్నాడు. దీన్ని బట్టి రాముడు ఏ పక్షానికి శత్రువు కాడు తెలుసుకోండి. ఇక్కడ రాముడు సర్వభూత హితాన్ని కోరేవాడు. అందుకే రామభక్తులకి వర్గాలు వర్ణాలు అంటగట్టకండి. రాముడు అందరివాడు, అందరి క్షేమం కోరేవాడు, రాక్షసుల క్షేమం కూడా కోరుతున్నాడు ఆయన. ఇది తెలుసుకోవాలి. అయితే లోకకంటకులైన రాక్షసుల్ని సంహరించి లోకక్షేమం కోరుకునే రాక్షసులకి సౌభాగ్యం ఇవ్వడానికి వెళ్తున్నాడు ఆయన. అందుకే రావణుని సంహరించిన విభీషణునికి పట్టం కట్టి రాక్షసులందరికీ క్షేమం కలిగించాడే లేదా? అంతేగాని లంకను ఆయన ఆక్రమించాడే చూడండి. రాముడిని పరిశీలించేటప్పుడు స్వచ్ఛంగా రామాయణం చదివితే చాలు. దేవానాం దానవానాం ఋషీణాం భావితాత్మనాం. దేవతలకు, దానవులకు, ఋషులకు, ధర్మబద్ధమైన వారందరి యొక్క హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజనాదిహ. ఆ మాటకొస్తే రావణుడికి మాత్రం హితం కలిగించడు ఆయనకు కూడా హితం కలిగిస్తాడు. ఆయనకి ఎలా కలిగించాలో అలాగా. అభివాద్యతు సంసిద్ధ. ఆ కారణం చేత నువ్వు ఈమెను ఎప్పుడు దోషిగా భావించవద్దు అని గట్టిగా హెచ్చరించాడు భరద్వాజ మహర్షి. మీరందరూ బయలుదేరండి అని వాళ్ళందరికీ రాజోచితమైన భోజనాన్ని ఏర్పాటు చేశాడు భరద్వాజ మహర్షి. తాను కందమూలములు తిన్నా వచ్చిన వాళ్ళు రాజులు గనక వాళ్ళందరికీ కావలసినటువంటి చక్కని భోజనాలు, ఆతిథ్యం ఇంతమందిగా ఏర్పాటు చేశాడు మహర్షి తపశ్శక్తి చేత. అలా ఏర్పాటు చేసిన వాడి ఆ తర్వాత వారందరికీ రామచంద్రమూర్తి ఎటు వెళ్ళాడు అనే విషయాన్ని తెలియజేశారు. ఈయన చెప్తేనే వాళ్ళకి తెలియాలి. చిత్రకూట పర్వతానికి వీళ్ళందరూ కలిసి బయలుదేరుతూ ఉన్నారు ఇక్కడ.